10 ఇయర్స్ ముందే తను ఫిక్స్ అయ్యింది. నేను ఇంత కష్టపడ్డా, 10 మందికి నేను ఎలాగైనా ఉపయోగపడాలి. నాలాగా ఎవరు కష్టపడొద్దన్న ఒక చిన్న ఆశతోని తను బయటికొచ్చి తనకొచ్చే రూ. 100 ఏమున్నా రూ. 50 తను ఉంచుకొని రూ. 50 సామాజిక సేవ చేయడానికి అప్పటినుంచి కృషి చేసి స్కూల్స్‌కే గాని తనకి మెయిన్స్ ఫోకస్ ఏందంటే తను చదువుకున్నప్పుడు చాలా ఇబ్బంది పడ్డాడు. సో, తనకేందంటే స్కూల్స్ డెవలప్ జేయడం అని. అంటే ఇప్పుడు మనకి ఏదైతే గవర్నమెంట్ స్కూల్స్ ఎందుకు డెవలప్ చేద్దాం అనుకున్నారు గానీ, మనము ప్రభుత్వానికి మనం గూడా కొంచెం మన చేయితో కూడా ప్రభుత్వమే గాదు, మనం గూడా మన పర్సనల్‌గా కృషి చేయాలి అనుకుంటూ గవర్నమెంట్ స్కూల్స్ తన గోల్స్‌గా తీసుకొని అదే శంషాబాద్ మండల్‌లో ఎందుకంటే శంషాబాద్ మండల్‌లోనే తను పుట్టాడు గాబట్టి, మా ఓకే. బాబాయ్ ఇక్కడ శంషాబాద్ మండల్‌లోనే పుట్టాడు గాబట్టి, శంషాబాద్‌లో ఉన్న 28 గ్రామాల్లో ప్రతి ఒక్క స్కూల్, ప్రతి ఒక్క విలేజ్‌లో ప్రతి ఒక్క స్కూల్‌ని డెవలప్ జేయాలని ఆయన ఆలోచన. కోరికతో ముందుకొచ్చి హ్మ్. ఇప్పటిదాకా గాని కాసారమే గాని, సిద్దంతే గాని, సాతంరాయ గాని, శంషాబాద్ ఓల్డ్ పిఎస్ గవర్నమెంట్ కాలేజ్ గాని, ఇంటర్ కాలేజే గాని, పాల్మాకుల్లో మీరు చూసే ఉంటారు, మీకు తెలిసే యాహ్! ఉంటది యాహ్! ఆల్రెడీ. అక్కడున్న 400 మంది అమ్మాయిలు ఎవరైతే చెల్లెళ్ళు, అక్కలు ఉన్నారో పాపం వాళ్ళ బాధ చూసి అక్కడ కొంచెం సిచ్యుయేషన్ బాలేదని చెప్పి వాళ్ళు రోడ్డు మీదకొచ్చి ధర్నా చేయడంతోని అక్కడికి మేమే ఎళ్ళాం. నేనే తీసుకెళ్ళి బాబాయ్ వెళ్దాం అక్కడికెళ్ళి ఒకసారి చూద్దాం అని చెప్పి అక్కడికెళ్ళి అదంతా చూసి ఆ స్కూల్స్ అన్నీ ఆ కన్‌స్ట్రక్షన్ నేను నా పర్సనల్‌గా నా కంపెనీ నుంచే చేయడం జరిగింది. ఆ! మీరేం నేను చేస్తారు? మీరు కన్‌స్ట్రక్షన్ బిల్డరా? చేస్తుంటాను. చిన్న ఓకే. చిన్న చిన్న బిల్డర్‌తో కన్‌స్ట్రక్షన్ అనేది నేనే చేయడం జరిగింది. హుహు. సో, అక్కడ స్కూల్స్‌లో గాని, రూమ్స్ గాని, టీవీస్ గాని, ఎలక్ట్రిసిటీ గాని, మెయిన్‌గా అక్కడ పిల్లలకి ప్యూరిఫై వాటర్ లేదని తెలుసుకొని ప్యూరిఫై వాటరే గాని, డిజిటల్ క్లాసెస్ గాని, మార్బుల్స్ ప్రతీది స్కూల్ గ్రౌండ్ గాని, అక్కడ మీకు తెలిసే ఉంటుంది. అక్కడ స్కూల్ గ్రౌండ్ సరిగ్గా లేదు. దాదాపు 30-35 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి అక్కడున్న ఓన్లీ గ్రౌండ్‌ని డెవలప్ జేసి, అక్కడ ప్రతి ఒక్కరికి ఇది ఒక స్కూల్ ఇలా చేయడంతోని 10 మంది కూడా హెల్ప్ అవ్వాలి. ముందుకొచ్చి వాళ్ళు కూడా సేవ చేయాలని ఒక కోరికతోని ఒక రోల్ మోడల్‌గా పాల్మాకుల్ స్కూల్, కస్తూరి బాలికల స్కూల్ అని చెప్పి పాల్మాకుల్‌లో ఉంటది. దాన్ని డెవలప్ చేయడం జరిగింది. అదే కాకుండా మీరు చూసే ఉంటారు స్కూటీస్ అవును. అవి ఎవరికైతే గూడా ఇచ్చారు. చూసాను. ఇంకా? స్కూటీస్ ఇచ్చారు, ఇంకేం ఆటోస్ చేశారు? ఇచ్చారు. ఆటోస్ ఆ! కూడానా? హ్మ్. అదే ఇంకా? కాకుండా గుడిలోకి అన్నదానం చేయడంలో గాని ప్రతీది సాయంగా తనే ముందు ఉంటాడు. మెయిన్ తన గోల్ ఏందంటే తనకి రూ. 10 పెట్టినామని చెప్పి గొప్ప చెప్పుకోవడం అని గాదు. రూ. 10 పెట్టింది 10 మందికి తెలిస్తే వాళ్ళు కూడా రూ. 10 పెడతారన్న ఒక ఆశ. మెయిన్ స్కూల్స్‌కి ఎందుకు పెడుతున్నారంటే స్కూల్స్‌లో ఉన్న విద్యార్థులు చదువుకొని రేపన్నాళ్ళు వాళ్ళు కూడా ఇంకో 10 మందికి హెల్ప్ చేస్తారు. సేవ చేస్తారని చెప్పి ఒక చిన్ననాటి నుంచి తనకొక గోల్.